ఈ వీడియోలో మనం జూలైకి సంబంధించిన 25 క్వశ్చన్స్ అయితే చూద్దాం. మొదటి క్వశ్చన్, ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి అంటున్నారు. ఇటీవల డిఆర్డిఓ మరియు ఐఏఎఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంయుక్తంగా విజయవంతంగా పరీక్షించిన స్వదేశీ క్షిపణి పేరు అస్త్ర. ఏంటండి? అస్త్ర అని ఇచ్చాడు ఇక్కడ. ఈ అస్త్ర అనేది సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ అన్నాడు. అస్త్ర అనేది సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ అన్నాడు. అస్త్ర క్షిపణిలో స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేయబడిన ముఖ్యమైన భాగం రేడియో ఫ్రీక్వెన్సీ సీకర్, ఆర్ఎఫ్ సీకర్. ఓకేనా? అయితే ఇందులో మనం సరైన జవాబును గుర్తించాలి. ఓకేనా? ఇందులో ముఖ్యమైన భాగం రేడియో ఫ్రీక్వెన్సీ సీకర్ అనేది కరెక్టే. అండ్ అలాగే డిఆర్డిఓ మరియు ఐఏఎఫ్ సంయుక్తంగా పరీక్షించడం జరిగింది, ఇది కూడా కరెక్టే. అండ్ ఇది ఒక్కటి తప్పండి, ఇది సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ కాదు, ఎయిర్ టు ఎయిర్, ఎయిర్ టు ఎయిర్. ఓకేనా? అస్త్ర అనేది బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్, గుర్తుంచుకోవాలి. దీని పరిధి 100 కిలోమీటర్లకు పైగా ఉంటుంది. ఓకేనా? దీన్ని రీసెంట్గా ఒడిషా తీరంలో Su-30 MKI ఫైటర్ జెట్ నుంచి పరీక్షించడం జరిగింది. ఈ ఆయుధ వ్యవస్థని విజయవంతంగా రూపొందించడంలో డిఆర్డిఓలోని వివిధ ప్రయోగశాలలతో పాటు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్తో సహా 50కి పైగా ప్రభుత్వ ప్రైవేట్ పరిశ్రమలు పాలుపంచుకున్నాయి. ఓకేనా? సింపుల్గా మీరు డిఆర్డిఓ ఈ అస్త్రాన్ని డెవలప్ చేసింది అనేది గుర్తుంచుకోండి. ఇది ఎయిర్ టు ఎయిర్ మిసైల్. దీని పరిధి 100 కిలోమీటర్లకు పైగా ఉంటుంది. దీన్ని ఇటీవల ఒడిశా తీరంలో Su-30 MKI ఫైటర్ జెట్ నుంచి పరీక్షించడం జరిగింది. ఓకేనా? ఇక డిఆర్డిఓ గురించి చూసినట్లయితే దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. ఇది 1958లో స్థాపించబడింది. ప్రస్తుత చైర్మన్ సమీర్ వి కామత్. డిఆర్డిఓ ఫుల్ ఫామ్ ఏంటండి? డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఇక ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క చీఫ్ ఎవరండి? అమర్ప్రీత్ సింగ్. ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్. అస్త్ర. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్రానికి చేనేత రంగంలో 2024-25 సంవత్సరానికి గాను ఏ విభాగంలో జాతీయ పురస్కారం లభించింది? ఈ తెలంగాణకు సంబంధించిన క్వశ్చన్స్ అన్ని నేను సపరేట్ వీడియో చేస్తానండి. పార్ట్ 1లో కొన్ని యాడ్ అయినాయి, కానీ ఇక్కడ నుండి తెలంగాణకు సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ సపరేట్ చేస్తాను. జూన్కు సంబంధించిన క్వశ్చన్స్ కూడా సపరేట్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. ఓకే, రీసెంట్గా తెలంగాణ రాష్ట్రానికి చేనేత రంగంలో 2024-25 సంవత్సరానికి గాను జాతీయ పురస్కారం దక్కింది. అయితే ఏ విభాగంలో దక్కింది అంటున్నాడు. నాణ్యత నియంత్రణ, ప్రొడక్ట్ అండ్ డిజైన్ డెవలప్మెంట్, ప్రొడక్షన్ మరియు మార్కెటింగ్, పరిశోధన మరియు అభివృద్ధి అని ఇచ్చాడు. ఇక్కడ ఆన్సర్ ఏంటండి? ప్రొడక్ట్ అండ్ డిజైన్ డెవలప్మెంట్. ఓకేనా? ఈ జాతీయ పురస్కారాన్ని ఆగస్టు 7న ఢిల్లీలో 11వ జాతీయ చేనేత దినోత్సవం వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా తెలంగాణ చేనేత సేవా కేంద్రం డైరెక్టర్ అరుణ్ కుమార్ అందుకోనున్నారు. ఓకేనా? ఇది నెక్స్ట్ మంత్ ఈ పురస్కారాన్ని అయితే రాష్ట్రపతి చేనేత సేవా కేంద్రం డైరెక్టర్ అరుణ్ కుమార్కు అందజేయనున్నారు. ఓకేనా? ఇక్కడ జాతీయ చేనేత దినోత్సవం ఎప్పుడండి? ఆగస్టు 7న. జాతీయ చేనేత దినోత్సవం ఆగస్టు 7న. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సరైన వాక్యాన్ని లేదా వాక్యాలను గుర్తించండి అంటున్నారు. ఇటీవల జూలై 2025లో 17వ బ్రిక్స్ సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇచ్చింది. మలేషియా 2025లో అధికారిక బ్రిక్స్ సభ్యునిగా చేరింది అంటున్నాడు. ఇందులో మనం సరైన వాక్యాన్ని గుర్తించాలి. ఆప్షన్స్ చూసినట్లయితే ఏబి రెండు కావు అని ఇచ్చాడు. ఆన్సర్ ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇక్కడ ఏ తప్పు మరియు బి కూడా తప్పేనండి. 17వ బ్రిక్స్ సమ్మిట్ భారత్లో జరగలేదు, బ్రెజిల్లో జరిగింది. బ్రెజిల్లో జరిగింది. అండ్ మలేషియా కాదండి, ఇండోనేషియా 2025లో అధికారిక బ్రిక్స్ సభ్యునిగా చేరింది. ఓకేనా? ఇక్కడ రెండు కూడా తప్పే. ఆన్సర్ వచ్చేసి 4 అన్నమాట. ఏ బి రెండు కూడా కావు.
17వ బ్రిక్స్ సమ్మిట్ బ్రెజిల్లో జరిగింది జూలై 6 నుండి 7 తారీఖు వరకు. 17వ బ్రిక్స్ సమ్మిట్కి బ్రెజిల్ ఆతిథ్యం ఇచ్చింది. ఇండోనేషియా 2025లో అధికారిక బ్రిక్స్ సభ్యునిగా చేరింది. అయితే భారత్ 18వ బ్రిక్స్ సదస్సుకు ఆతిథ్యం ఇవ్వనుంది. 2026లో భారత్ 18వ బ్రిక్స్ సదస్సుకు ఆతిథ్యం ఇవ్వనుంది. అండ్ అలాగే ప్రీవియస్ ఎక్కడ జరిగినాయి అనేది కూడా చూసుకోవాలి. 16వ బ్రిక్స్ సమ్మిట్ రష్యా, 15వ బ్రిక్స్ సమ్మిట్ దక్షిణాఫ్రికా, 14వ బ్రిక్స్ సదస్సు చైనాలో జరిగింది. ఓకేనా. 16 రష్యాలో జరిగింది, 17 రీసెంట్గా బ్రెజిల్లో జరిగింది, 18 భారత్లో జరగనుంది. ఓకేనా. బ్రిక్స్ దేశాల ఉమ్మడి బ్యాంక్ ఏంటి అంటే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. ఇది ఎక్కడుంది? షాంఘై, చైనాలో ఉంది. న్యూ డెవలప్మెంట్ బ్యాంకు ఎక్కడుంది అంటే చైనాలోని షాంఘైలో ఉంది. ఇక బ్రిక్స్ గురించి చూసినట్లయితే బ్రెజిల్, రష్యా, భారత్, చైనా. బ్రెజిల్, రష్యా, ఇండియా అండ్ చైనా యొక్క అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలను సూచించడానికి 2001లో బ్రిటిష్ ఆర్థికవేత్త జిమ్ ఓనీల్ బ్రిక్ అనే సంక్షిప్త పదాన్ని రూపొందించారు. 2006లో G8 అవుట్రీచ్ సమ్మిట్ సమయంలో బ్రిక్ ఒక అధికారిక సమూహంగా పనిచేయడం ప్రారంభించింది. 2009లో రష్యాలో తన మొదటి శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహించింది కూడా. అయితే 2010లో సౌత్ ఆఫ్రికా చేరడంతో ఇది బ్రిక్స్గా మారింది. ఓకేనా. 2001లో ఏర్పడినా కూడా 2010లో సౌత్ ఆఫ్రికా చేరిన తర్వాత ఇది బ్రిక్స్గా మారింది అనేది గుర్తుంచుకోండి. సభ్యులు చూసినట్లయితే ప్రారంభంలో 5 ఉండే. ఓకేనా. ప్రారంభంలో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా ఉండే 5 దేశాలు మాత్రమే. అయితే 2024లో ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఈజిప్ట్, ఇథియోపియా ఈ బృందంలో చేరగా ఇండోనేషియా 2025లో చేరాయి. ఓకేనా. ఏంటేంటి? ఇరాను, యుఏఈ, ఈజిప్టు, ఇథియోపియా ఈ 4 దేశాలు కూడా 2024లో చేరాయి. దీంతోపాటు అర్జెంటీనా కూడా చేరేది, బట్ అది ఎందుకో మళ్ళీ చేరకుండా ఉండిపోయిందన్నమాట, విస్మరించుకుంది. అయితే 2025లో ఇండోనేషియా బ్రిక్స్ సభ్యుడిగా చేరింది. ఓకేనా, గుర్తుంచుకోవాలండి. బ్రిక్స్ సభ్యుల పేర్లు కూడా అడిగే ఛాన్స్ ఉంది. సౌదీ అరేబియా ఇంకా తన బ్రిక్స్ సభ్యత్వాన్ని అధికారికంగా ప్రకటించలేదు. అయితే 2024లో చేరాలని మొదట భావించిన అర్జెంటీనా తర్వాత వైదొలిగింది. 2024లో ఇరాన్, యుఏఈ, ఈజిప్టు, ఇథియోపియా, అర్జెంటీనా ఇవన్నీ సభ్యునిగా చేరాలి, బట్ అర్జెంటీనా వైదొలిగింది. ఈ 4 మాత్రమే 2024లో సభ్యత్వాన్ని పొందడం జరిగింది. ఓకేనా. ఈ 18వ సదస్సు నుండి 14వ సదస్సు వరకు ఇవన్నీ కూడా గుర్తుంచుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ 4వ క్వశ్చన్. భారత నావికా దళంలో మొట్టమొదటి మహిళా ఫైటర్ పైలట్ అయిన సబ్ లెఫ్టినెంట్ ఈ కింది వారిలో ఎవరు? ఆస్థా పూనియా, స్నేహ చౌదరి, సంజనా దేశాయి, అమలా కౌర్ అని ఇచ్చాడు. ఆన్సర్ ఏంటండి? ఆస్థా పూనియా భారతదేశ నావికాదళంలో మొట్టమొదటి మహిళా ఫైటర్ పైలట్ అని చెప్పుకోవచ్చు. ఆస్థా పూనియా సెట్ టు బికమ్ ఫస్ట్ ఉమెన్ ఫైటర్ పైలట్ ఆఫ్ ఇండియన్ నావీ. ఓకేనా, గుర్తుంచుకోండి ఈ అమ్మాయిని. ఈమె ఉత్తరప్రదేశ్లోని మీరట్కు చెందిన మహిళ. నెక్స్ట్ 5వ క్వశ్చన్. ఈ క్రింది వాక్యాలను పరిశీలించుకోమంటున్నాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ ఏ ఎగ్జామ్ అయినా సరే ఈ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అన్ని ఇంపార్టెంట్ పాయింట్సే, ఈ 4 కూడా ఇంపార్టెంటే. ఇటీవల 2025 జూలైలో ప్రపంచ వారసత్వ కమిటీ, వరల్డ్ హెరిటేజ్ కమిటీ యొక్క 46వ సదస్సు బ్రెజిల్లో జరిగింది అంటున్నాడు. ఈ సదస్సులో తీసుకున్న నిర్ణయం మేరకు జూలై 11న యునెస్కో భారత్ యొక్క 43వ ప్రపంచ వారసత్వ ప్రదేశంగా మరాఠా మిలిటరీ ల్యాండ్స్లను ప్రకటించింది.
మొత్తం 12 కోటలలో 11 కోటలు మహారాష్ట్రలో ఉంటే మరో ముఖ్యమైన జింజీ కోట కర్ణాటకలో ఉంది అంటున్నాడు. ఛత్రపతి శివాజీ మహారాజ్ జన్మస్థలం అయిన శివనేరి కోట కూడా ఈ జాబితాలో ఉంది అని ఇచ్చాడు. ఇందులో మనం సరికాని అంశాన్ని గుర్తించాలి. ఓకేనా? ఏంటండి, ఎవరికైనా ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఈ క్వశ్చన్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులో మిస్టేక్స్ చాలా ఇచ్చాను నేను, ఎందుకంటే అన్నీ గుర్తుంచుకోవాలి కాబట్టి. ఇది 46వ సదస్సు కాదు, 47వ సదస్సు. ఓకేనా? వరల్డ్ హెరిటేజ్ కమిటీ యొక్క 46వ కాదు 47వ సదస్సు. బ్రెజిల్లో జరగలేదు, ఫ్రాన్స్లో జరిగింది. ఓకేనా? వరల్డ్ హెరిటేజ్ కమిటీ జూలై 2025లో 47వ సదస్సును ఫ్రాన్స్లో నిర్వహించింది. గుర్తుంచుకోవాలి. ఓకేనా? అయితే జూలై 11న యునెస్కో భారతదేశం యొక్క 43వ కాదు 44వ ప్రపంచ వారసత్వ ప్రదేశంగా మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్లను ప్రకటించింది. ఓకేనా? 44 అండి, ఇది 43 కాదు, ఇది కూడా గుర్తుంచుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ నెంబర్ కూడా. అయితే మొత్తం 12 కోటలు ఉన్నాయండి ఈ మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్లో. ఈ 12 కోటల్లో 11 కోటలు మహారాష్ట్రలో ఉంటే మరో ముఖ్యమైన జింజీ కోట కర్ణాటకలో కాదండి, తమిళనాడులో ఉంది. ఓకేనా? జింజీ కోట అనేది తమిళనాడులో ఉంది. అండ్ ఫైనల్గా ఛత్రపతి శివాజీ మహారాజ్ జన్మస్థలమైన శివనేరి కోట కూడా ఈ జాబితాలో ఉంది. అది కరెక్టే. ఓకేనా? కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? ఏబిసి సరికాదు. ఓకేనా? ఏ తప్పే, బి తప్పే, సి తప్పే, ఓన్లీ డి మాత్రమే కరెక్ట్. ఎందుకు ఇలా 3 తప్పులు ఇచ్చానంటే ఈ మూడింటిని కూడా మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. వరల్డ్ హెరిటేజ్ కమిటీ 47వ సదస్సు ఫ్రాన్స్లో జరిగింది. ఈ సదస్సు జరిగిన తర్వాత యునెస్కో భారతదేశం యొక్క 44వ ప్రపంచ వారసత్వ ప్రదేశంగా మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్లను ప్రకటించింది. మొత్తం ఇందులో 12 కోటలు ఉన్నాయి. 11 కోటలు మహారాష్ట్రకు చెందినవైతే మరో ముఖ్యమైన జింజీ కోట తమిళనాడు రాష్ట్రానికి చెందింది. శివాజీ జన్మస్థలమైన శివనేరి కోట కూడా ఈ జాబితాలో ఉంది. ఇది కరెక్ట్. ఓకేనా? మళ్ళీ చెప్తున్నా, ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఎగ్జామ్ ఏదైనా సరే ఈ క్వశ్చన్ అయితే అడిగే ఛాన్స్ ఉంది. మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్ ఆఫ్ ఇండియా కొన్ని ప్రదేశాలు ఇవి. ఓకేనా? ఇంతకుముందు చెప్పిందేనండి, ఇక్కడ మళ్ళీ రాశాను. ఇది 47వ సదస్సు, వరల్డ్ హెరిటేజ్ కమిటీ యొక్క 47వ సదస్సు ఫ్రాన్స్ ప్యారిస్లో జరిగింది. ఇక భారత్ యొక్క 44వ ప్రపంచ వారసత్వ ప్రదేశంగా మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్ ప్రకటించబడింది. మొత్తం 12 కోటల్లో 11 కోటలు మహారాష్ట్ర అయితే జింజీ కోట తమిళనాడులో ఉంది. ఓకేనా? ఈ 12 కోటలు చూసినట్లయితే మహారాష్ట్రలోని 11 కోటల పేర్లు చూద్దాం. సాల్హేర్, శివనేరి, లోహగఢ్, ఖండేరి, రాయగఢ్, రాజ్గఢ్, ప్రతాప్గఢ్, సువర్ణదుర్గ్, పన్హాలా, విజయదుర్గ్, సింధుదుర్గ్. తమిళనాడులోని కోట చూసినట్లయితే జింజీ కోట. ఛత్రపతి శివాజీ నిర్మించిన తీరకోట ఏంటి? సింధుదుర్గ్ కోట. ఇది అరేబియా సముద్రంలో ఉందనేది గుర్తుంచుకోండి. సింధుదుర్గ్ కోట ఛత్రపతి శివాజీ నిర్మించిన తీరకోట. 17వ శతాబ్దం నుండి 19వ శతాబ్దం వరకు ఛత్రపతి శివాజీ మహారాజ్ అతని వారసులు నిర్మించిన ఈ కోటలు వ్యూహాత్మకంగా నిర్మించబడి శత్రువుల దాడి నుండి రక్షణ కల్పించడమే కాకుండా పరిపాలనా కేంద్రాలుగా కూడా పనిచేశాయి. ఓకేనా? గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ దేశ న్యాయస్థానం ఆ దేశ ప్రధానమంత్రిని సస్పెండ్ చేసింది? బంగ్లాదేశ్, మయన్మార్, సైప్రస్, థాయిలాండ్ అని ఇచ్చాడు. ఆన్సర్ వచ్చేసి థాయిలాండ్ ప్రధానమంత్రిని ఆ దేశ న్యాయస్థానం అయితే సస్పెండ్ చేసింది. ఎందుకు అంటే ఒక ఫోన్ కాల్ లీక్ అయిందన్నమాట, ఆమె మాట్లాడిన ఫోన్ కాల్. థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ అయితే కరెన్సీ థాయ్ బాత్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి అంటున్నాడు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ బీహార్ ఆతిథ్యం ఇచ్చిందంట. ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ పంజాబ్ ఆతిథ్యం ఇచ్చింది అంటున్నాడు. ఇందులో సరికాని జతను గుర్తించాలి.
బి మాత్రమే సరికాదండి, ఏ సరైనదే. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ బీహార్లో జరిగాయి, కరెక్టే. అండ్ ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ పంజాబ్లో కాదు, రాజస్థాన్లో జరగనున్నాయి. ఓకేనా, రాజస్థాన్లో జరగనున్నాయి. 5వ ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ మొదటిసారిగా రాజస్థాన్లో నవంబర్లో అయితే జరుగుతుందండి ఇక్కడ. ఓకేనా, పూర్ణిమ యూనివర్సిటీ మరియు రాజస్థాన్ యూనివర్సిటీ ఈ రెండు కూడా జైపూర్లోనే ఉన్నాయి. మీరైతే 5వ ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ రాజస్థాన్లో జరుగుతాయి అనేది గుర్తుంచుకోండి. యూత్ గేమ్స్ అంటే బీహార్, యూనివర్సిటీ గేమ్స్ అంటే రాజస్థాన్. కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, అందుకే చెప్తున్నా. నెక్స్ట్ 8వ క్వశ్చన్. ఏ దేశం తన అత్యున్నత పౌర పురస్కారమైన ఆర్డర్ ఆఫ్ ది మోస్ట్ ఎన్సియంట్ వెల్విచియా మిరబీలిస్, వెల్విచియా అని గుర్తుంచుకోండి, ఎన్సియంట్ వెల్విచియా మిరబీలిస్ను ప్రధాని మోదీకి ప్రకటించింది అన్నాడు. ఇక్కడ ఆప్షన్స్ చూడండి. నమీబియా, సైప్రస్, గానా, ట్రినిడాడ్ మరియు టొబాగో అని ఉంది. ఆన్సర్ ఏంటండి? ఎవరికైనా తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ వచ్చేసి నమీబియా. ఇటీవల మోడీ 5 దేశాలను అయితే పర్యటించారు. ఏంటవి? నమీబియా ఉంది, ఘానా ఉంది, అండ్ ట్రినిడాడ్ టొబాగో ఉంది, అర్జెంటీనా ఉంది, అలాగే బ్రెజిల్. ఈ 5 దేశాలను ఆయన పర్యటించారు. పర్యటిస్తే నమీబియాలో, ఘానాలో, ట్రినిడాడ్ అండ్ టొబాగోలో వీటి పార్లమెంట్లు ఉంటాయి కదా, ఆ పార్లమెంట్లో ప్రసంగించారు కూడా. ఈ ఇమేజ్ కొంచెం కుచించుకుపోయినట్టు అయింది, బట్ మీకు టెస్ట్ సిరీస్లో మంచిగానే అవపడుతుంది. ఓకేనా, ఒకసారి ఆ ఇమేజ్ చూద్దాం. నమీబియా దేశం ఆర్డర్ ఆఫ్ ది వెల్విచియా అనే పురస్కారాన్ని మోడీకి అందజేసింది. బ్రెజిల్ ఆర్డర్ ఆఫ్ ది సదరన్ క్రాస్ అనే పురస్కారాన్ని అందజేసింది. ట్రినిడాడ్ మరియు టొబాగో ఇది ఈజీనే, ఎందుకంటే ఆ పేరు మొత్తం ఇందులో ఉంది. రిపబ్లిక్ యొక్క ఆర్డర్ అంట. అలాగే గానాది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ గానా. ఇప్పటివరకు ఈ 4 అయితే జూలైలో వచ్చాయండి. మనం జూన్లో ఆల్రెడీ మిగతావి కూడా చూసాం. జూలైలోనూ అయితే గానా, ట్రినిడాడ్ మరియు టొబాగో, బ్రెజిల్ అండ్ నమీబియా ఈ 4 దేశాలు అయితే అత్యున్నత పురస్కారాలను అయితే మోడీకి అందజేశాయి. అర్జెంటీనా ఇవ్వనట్టుంది. ఓకేనా, గుర్తుంచుకోవాలండి, ఇంపార్టెంట్. నమీబియా అనుడితోనే వెల్విచియా అని గుర్తుంచుకోండి. బ్రెజిల్ అంటే సదరన్ క్రాస్, అలాగే ట్రినిడాడ్ మరియు టొబాగో అంటే రిపబ్లిక్ యొక్క ఆర్డర్ అని ఇచ్చాడు ఇక్కడ. గానాది స్టార్ ఆఫ్ గానా అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. నెక్స్ట్ 9వ క్వశ్చన్. సరైన వాక్యాన్ని గుర్తించండి అంటున్నారు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో భారత వ్యోమగామి శుభాంశు శుక్లా మెంతి పెసర విత్తనాల పెరుగుదలను జీరో గ్రావిటీలో అధ్యయనం చేస్తున్నారు. శుభాంశు శుక్లా యాక్సియం 4 మిషన్లో భాగంగా ఐఎస్ఎస్కు వెళ్ళారు అని ఇచ్చాడు ఇక్కడ. ఇందులో మనం సరైన వాక్యాలను గుర్తించాలి. ఏ మరియు బి రెండు కూడా సరైనవేనండి. ఆన్సర్ వచ్చేసి 3. ఇతనే శుభాంశు శుక్లా. ఆఫ్టర్ 41 years ఇండియా సెకండ్ ఆస్ట్రోనాట్ శుభాంశు శుక్లా గోస్ ఇంటూ స్పేస్ అని ఇచ్చాడు ఇక్కడ. ఓకేనా, గుర్తుంచుకోండి, శుభాంశు శుక్లా. నెక్స్ట్ క్వశ్చన్. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ 2025 జూలైలో ఏ నగరంలో 2 రోజుల పాటు సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ల సదస్సును నిర్వహించింది? సెంట్రల్ యూనివర్సిటీ వీసీల యొక్క సదస్సును నిర్వహించింది అంటున్నారు. అది ఎక్కడ జరిగింది అని అడుగుతున్నాడు. అమృత్సర్ పంజాబ్లో జరిగిందా, కొచ్చి కేరళలో జరిగిందా, పనాజీ గోవాలో జరిగిందా, లేక కేవడియా గుజరాత్లో జరిగిందా అంటే కేవడియా గుజరాత్లో జరిగింది. దీన్ని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ నిర్వహించింది. కేంద్ర విశ్వవిద్యాలయ వీసీల యొక్క సదస్సు, కులపతుల సదస్సు అని చెప్పుకోవచ్చు. ఆల్ ఇండియా వైస్ ఛాన్సలర్ కాన్ఫరెన్స్ 2025 ఇది ఫస్ట్ ఎడిషన్ అండి, ఫస్ట్ ఎడిషన్. ఓకేనా, ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం జాతీయ విద్యా విధానం 2020 ఉంది కదా, దాని అమలును సమీక్షించడం. ఓకేనా. నెక్స్ట్ 11వ క్వశ్చన్. అమెజాన్ ప్రాంతంలో ఏ దేశం ఇటీవల WHOచే మలేరియా రహిత దేశంగా ధృవీకరించబడింది? అర్జెంటీనా, చిలీ, వెనుజులా, సూరినామ్ అని ఇచ్చాడు. ఆన్సర్ ఏంటండి? సూరినామ్ WHO ఇటీవల సూరినామ్ను
మలేరియా రహిత దేశంగా అయితే ప్రకటించింది. ఇది అమెజాన్ ప్రాంతంలో మొదటి దేశం అనేది కూడా గుర్తుంచుకోండి. ఓకేనా. అమెజాన్ ప్రాంతంలో సూరినామ్ మలేరియా రహిత తొలి దేశంగా అయితే గుర్తించబడింది డబ్ల్యూహెచ్ఓచే. డబ్ల్యూహెచ్ఓని 1948లో ఏప్రిల్ 7న స్థాపించడం జరిగింది. అందుకనే ఏప్రిల్ 7ను వరల్డ్ హెల్త్ డే జరుపుతూ ఉంటారు. వరల్డ్ హెల్త్ డే ఎప్పుడండి? ఏప్రిల్ 7న. దీని ప్రధాన కార్యాలయం జెనీవా, స్విట్జర్లాండ్లో ఉంది. అండ్ ప్రస్తుత డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ గెబ్రియాసిస్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ 12వది. ఈ క్రింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి అంటున్నారు. ఐఎన్ఎస్ ఉదయగిరి అనేది ప్రాజెక్ట్ 17A స్టెల్త్ ఫ్రిగేట్. ఇది 7 వరుస యుద్ధనౌకల శ్రేణిలో రెండవది అని ఇచ్చాడు. అండ్ అలాగే దీన్ని ముంబైలోని మజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ నిర్మించింది అంటున్నాడు. ఇందులో మనం సరైన వాక్యాన్ని గుర్తించాలి. ఇక్కడ రెండు కూడా సరైనవే అండి. ఐఎన్ఎస్ ఉదయగిరి అనేది ప్రాజెక్ట్ 17A స్టెల్త్ ఫ్రిగేట్. ఇది 7 వరుస యుద్ధ నౌకల శ్రేణిలో రెండవదని చెప్పుకోవచ్చు. దీన్ని మజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ అయితే నిర్మించింది అనేది గుర్తుంచుకోండి. ఇది ముంబైలో ఉంది. ఈ నౌక 1976 నుండి 2007 వరకు నావికా దళానికి సేవలందించిన నీలగిరి క్లాస్ ఫ్రిగేట్ అయిన ఐఎన్ఎస్ ఉదయగిరి యొక్క ఆధునిక వర్షన్ అని చెప్పుకోవచ్చు. అంటే అంతకుముందు ఐఎన్ఎస్ ఉదయగిరి అనే ఒక నౌక ఉండేది. అది 1976 నుండి 2007 వరకు నావికా దళానికి సేవలందించింది. అదే పేరును మళ్ళీ దీనికి పెట్టడం జరిగింది. ఓకేనా. ఇదే ఐఎన్ఎస్ ఉదయగిరి. నెక్స్ట్ 13వ క్వశ్చన్. ఇటీవల 3 దశాబ్దాల తర్వాత, అంటే 30 సంవత్సరాల తర్వాత అన్నమాట, ఏ దేశాన్ని సందర్శించిన తొలి భారత ప్రధానిగా నరేంద్ర మోడీ నిలిచారు? సైప్రస్, ఘానా, సుడాన్, అల్జీరియా అని ఇచ్చాడు. ఆన్సర్ ఏంటండి? ఘనా ప్రభుత్వం ప్రధాని మోదీకి ది ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఘానా అవార్డుతో ఘనంగా సత్కరించింది. ఘనంగా ఏంటండి పురస్కారం? ది ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఘానా అని గుర్తుంచుకోండి. ఘనా రాజధాని అక్రాలో జరిగిన ఒక కార్యక్రమంలో అధ్యక్షుడు మహామా స్వయంగా ప్రధాని మోదీని ఈ అత్యున్నత పౌర పురస్కారంతో సత్కరించారు. ఓకేనా. నెక్స్ట్ 14వ క్వశ్చన్. ఇటీవల కనుగొనబడిన బెగోనియా ఎన్ ఇషిరమ్ అనే కొత్త పుష్పించే మొక్కల జాతి ఏ రాష్ట్రంలో ఉంది అంటున్నాడు. ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్ ఇచ్చాడు. ఆన్సర్ వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్లో ఒక కొత్త మొక్క జాతిని అయితే కనుగొనడం జరిగింది. ఈ పేరు గుర్తుంచుకోండి. అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఇటానగర్, ముఖ్యమంత్రి పేమకందు, గవర్నరు కైవల్య త్రివిక్రమ్ పర్నాయక్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. ఈ కింది వాటిలో సరైన వాక్యాన్ని లేదా వాక్యాలను గుర్తించండి అంటున్నారు. జాతీయ గణాంక దినోత్సవం జూన్ 29న ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టాటిస్టిక్స్ GOISTATS అనేది NSO అభివృద్ధి చేసిన మొబైల్ అప్లికేషన్ అని ఇచ్చాడనమాట. ఇందులో మనం సరైన వాక్యాన్ని గుర్తించాలి. ఏంటండి, ఎవరికైనా తెలుసా సరైన వాక్యం? తెలిస్తే కామెంట్ చేయండి. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏ సరైనదే, బి కూడా సరైనదే. ఓకేనా. ప్రతి సంవత్సరం జూన్ 29న జాతీయ గణాంక దినోత్సవం జరుపుకుంటారు. NSO ఈ యాప్ను అయితే అభివృద్ధి చేయడం జరిగింది. మరెందుకు ఈ యాప్ తీసుకొచ్చారంటే దేశ అధికారిక గణాంకాలను ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకురావడానికి NSO అయితే ఈ అప్లికేషన్ని అభివృద్ధి చేసింది. మోస్పీ మరియు NSO 2025 గణాంకాల దినోత్సవం నాడు ఈ యాప్ను ప్రారంభించింది. ఓకేనా. మోస్పీ మరియు NSO ఈ రెండు కలిసి ఈ యాప్ను అయితే 2025 జాతీయ గణాంకాల దినోత్సవం రోజున ప్రారంభించడం జరిగింది. గుర్తుంచుకోవాలండి, ఇది ఇంపార్టెంటే. అడిగే ఛాన్స్ ఉంది. ఎవరు అభివృద్ధి చేశారు అని అడగొచ్చు, లేదా ఎందుకు అభివృద్ధి చేశారు అని కూడా అడగొచ్చు. NSO డెవలప్ చేసింది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ఫుట్బాల్ ఫర్ స్కూల్స్ అనే కార్యక్రమాన్ని ఫీఫా ఏ సంస్థ సహకారంతో నిర్వహిస్తుంది? యునెస్కో, UNO, వరల్డ్ బ్యాంక్, IMF అని ఇచ్చాడు. ఆన్సర్ ఏంటండి మరి? యునెస్కో.
యునెస్కో సహకారంతో ఫీఫా ఫుట్బాల్ ఫర్ స్కూల్స్ అనే కార్యక్రమాన్ని అయితే నిర్వహిస్తుంది. ఏ ప్రోగ్రామ్ వేర్ ఫుట్బాల్ మీట్స్ ఎడ్యుకేషన్ ఇన్స్పైరింగ్ చిల్డ్రన్ టు లెర్న్ లైఫ్ స్కిల్స్ త్రూ ఫన్ ఫుట్బాల్ సెషన్స్. ఫీఫా అని గుర్తుంచుకోండి, ముఖ్యంగా అయితే ఫీఫా నిర్వహిస్తుంది ఇది. పాఠశాల వ్యవస్థల ద్వారా విద్యార్థులకు ఫుట్బాల్ను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రపంచవ్యాప్తంగా ఫుట్బాల్ ఫర్ స్కూల్స్ అనే కార్యక్రమాన్ని యునెస్కో సహకారంతో ఫీఫా నిర్వహిస్తుంది. భారత్లో కోల్కతాలోని ఫోర్ట్ విలియంలోని పిఎం శ్రీ కేంద్రీయ విద్యాలయంలో ఫీఫా ఫుట్బాల్ను పంపిణీ చేయడం ద్వారా కేంద్ర విద్యా మంత్రి ఫుట్బాల్ ఫర్ స్కూల్స్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. భారతదేశంలో విద్యా మంత్రిత్వ శాఖ, ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ AIFF మరియు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా SAI మద్దతుతో పాఠశాల విద్య మరియు అక్షరాస్యత విభాగం ద్వారా ఫుట్బాల్ ఫర్ స్కూల్స్ను అమలు చేస్తున్నారు. సింపుల్గా మీరు ఫుట్బాల్ ఫర్ స్కూల్స్ అనే కార్యక్రమాన్ని ఫీఫా యునెస్కో సహకారంతో నిర్వహిస్తుంది. ఇటీవల దీన్ని ఫోర్ట్ విలియంలోని పిఎం శ్రీ కేంద్రీయ విద్యాలయంలో ప్రారంభించారనేది గుర్తుంచుకోండి, సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి అంటున్నారు. అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ రహిత దినోత్సవం జూలై 3న ప్రతి సంవత్సరం నిర్వహించబడుతుంది. 2025 థీమ్ జీరో బ్యాగ్స్ జీరో వేస్ట్. ఈ దినోత్సవాన్ని మొదటిసారిగా 2005 జూలై 3న నిర్వహించారు. ప్లాస్టిక్ కాలుష్యం విషయమై 2005లో ఏర్పాటు చేసిన స్పెయిన్ స్వచ్ఛంద సంస్థ పేరు రిజెరో. ఇందులో మనం సరికాని అంశాన్ని గుర్తించాలి. సరికానిది ఏంటండి మరి? దీన్ని మొదటిసారిగా 2005లో నిర్వహించారు అన్నాడు, తప్పు. 2008లో నిర్వహించారు. ఓకేనా, 2008 జూలై 3న దీన్ని మొదటిసారిగా నిర్వహించారు. ఈ సంవత్సరం దీని థీమ్ ఏంది అంటే జీరో బ్యాగ్స్ జీరో వేస్ట్. జీరో బ్యాగ్స్ జీరో వేస్ట్. దీన్ని ప్రతి సంవత్సరం జూలై 3న నిర్వహిస్తారు. ఓకేనా. ప్లాస్టిక్ కాలుష్యం విషయమై 2005లో ఏర్పాటు చేసిన స్పెయిన్ స్వచ్ఛంద సంస్థ పేరు ఏంటండి? రిజెరో. జూలై 3న ప్రతి సంవత్సరం ఇంటర్నేషనల్ ప్లాస్టిక్ బ్యాగ్ ఫ్రీ డే అని అయితే నిర్వహిస్తారనేది గుర్తుంచుకోండి. ఓకేనా. నెక్స్ట్ 18వ క్వశ్చన్, ప్రయాణికులకు అవసరమైన అన్ని సేవలకు రైల్ వన్ అనే యాప్ను ప్రారంభించారు. అయితే ఈ యాప్ను అభివృద్ధి చేసిన సంస్థ పేరేంటి అన్నాడు. ఇస్రో, DRDO, క్రిస్, హాల్ అని ఇచ్చాడు. ఆన్సర్ ఏంటండి? క్రిస్, CRIS. ఇది రైల్ వన్ అనే యాప్ని అయితే అభివృద్ధి చేసింది. ఇండియా రైల్వేస్ లాంచెస్ రైల్ వన్ యాప్. సే గుడ్ బై టు జగ్లింగ్ 5 different apps. Rail One aims to become a one-stop solution for all railway-related travel services. ఇదేనండి యాప్. క్రిస్ డెవలప్ చేసింది అనుకున్నా కదా, దీని అబ్రివేషన్ ఏందండి? సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్. ప్రయాణికులు రైల్ వన్ యాప్ ద్వారా అన్రిజర్వ్డ్ టికెట్లను కూడా బుక్ చేసుకోవచ్చని తెలిపారు. IRCTC, ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్. IRCTC ఫుల్ ఫామ్ ఏంటండి? ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్. సింపుల్గా అయితే మీరు రైల్ వన్ అనే యాప్ను క్రిస్ డెవలప్ చేసింది అనేది గుర్తుంచుకోండి. దీని ద్వారా అన్రిజర్వ్డ్ టికెట్లను కూడా బుక్ చేసుకోవచ్చు. భారతదేశంలో మొట్టమొదటి గ్రీన్ డేటా సెంటర్ను ఎక్కడ స్థాపించబోతుంది? భారత్ మొట్టమొదటి గ్రీన్ డేటా సెంటర్ను ఎక్కడ స్థాపించబోతుంది? హైదరాబాద్ తెలంగాణ, జైసల్మేర్ రాజస్థాన్, పాట్నా బీహార్, గజియాబాద్ ఉత్తరప్రదేశ్ అని ఇచ్చాడు. ఆన్సర్ ఏంటండి? గజియాబాద్ ఉత్తరప్రదేశ్లో భారతదేశంలోనే మొట్టమొదటి గ్రీన్ డేటా సెంటర్ని అయితే స్థాపించబోతున్నారు. CM lays stone for country's first green data center in Ghaziabad, Uttar Pradesh. UP will generate 20,000 megawatts of renewable energy by 2027. ఇటీవల ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ మరియు కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ ఉత్తరప్రదేశ్లోని గజియాబాద్లోని సహిబాబాద్లో భారతదేశపు మొట్టమొదటి గ్రీన్ డేటా సెంటర్కి అయితే పునాది వేయడం జరిగింది. ఈ ప్రాజెక్టు విలువ దాదాపు 1000 కోట్ల రూపాయలు. ఇది 30 మెగావాట్ల సామర్థ్యాన్ని కలిగి ఉందనేది గుర్తుంచుకోండి.
ఓకేనా. నెక్స్ట్ 20వ క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇటీవల అమెరికాలో జరిగిన 10వ క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. క్వాడ్ దేశాధినేతల సదస్సు 2025 ఆస్ట్రేలియా ఆతిథ్యం ఇవ్వనుంది. క్వాడ్ యొక్క సభ్య దేశాలు యునైటెడ్ స్టేట్స్, జపాన్, ఆస్ట్రేలియా, భారత్. 3 ఇచ్చాడండి. ఇందులో మనం సరైన ఆప్షన్స్ని గుర్తించాలి. ఏంటి? క్వాడ్ యొక్క సభ్య దేశాలు యునైటెడ్ స్టేట్స్, జపాన్, ఆస్ట్రేలియా, భారత్. ఇది కరెక్టే. అలాగే 10వ క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం అమెరికాలో జరిగింది. ఇది కూడా కరెక్టే. కానీ క్వాడ్ దేశాధినేతల సదస్సు, ఇదో విదేశాంగ మంత్రుల సదస్సు, ఇదో దేశాధినేతల సదస్సు అన్నమాట. దీనికి ఆస్ట్రేలియా కాదు, భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఓకేనా. కాబట్టి బి రాంగ్ అండి. ఏ మరియు సి మాత్రమే కరెక్ట్. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి సిఏ. క్వాడ్ దేశాలు ఏంటండి? ఇండియా, జపాన్, యుఎస్ఏ, ఆస్ట్రేలియా. గుర్తుంచుకోవాలి. క్వాడ్లో 4 దేశాలు ఉంటాయి: ఇండియా, యుఎస్, ఆస్ట్రేలియా అండ్ జపాన్. ఇక్కడ ఒకసారి వివరణ చూద్దాం. క్వాడ్ దేశాధినేతల సదస్సు 2025కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ సదస్సు అంటే విదేశాంగ మంత్రుల సదస్సు ఉన్నది కదా, ఆ సదస్సులో విదేశాంగ మంత్రి జయశంకర్ హాజరయ్యారు. ఓకేనా. ఒకసారి మనం క్వాడ్ గురించి కూడా చూద్దాం. 2004 సునామీ తర్వాత సహాయక చర్యలలో ఈ 4 దేశాల మధ్య సహకారం పెరిగింది. దీని స్ఫూర్తితో 2007లో అప్పటి జపాన్ ప్రధానమంత్రి షింజో అబే ఈ కూటమి ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. అయితే 2007లో ఇది తొలిసారిగా సమావేశమైంది. అయితే చైనా వ్యతిరేకత మరియు ఆస్ట్రేలియా, జపాన్లో ప్రభుత్వ మార్పుల కారణంగా 2008లో ఈ కూటమి దాదాపు నిలిచిపోయింది. మళ్ళీ 2017లో ఇండో పసిఫిక్ ప్రాంతాల్లో చైనాకు పెరుగుతున్న ఆధిపత్యాన్ని ఎదుర్కోవడానికి, ముఖ్యంగా దక్షిణ చైనా సముద్రంలో చైనా కార్యకలాపాలను నియంత్రించడానికి అమెరికా చొరవతో క్వాడ్ అయితే తిరిగి క్రియాశీలకంగా మారింది. ఓకేనా. 2021 నుండి క్వాడ్ దేశాధినేతల సదస్సులను అయితే నిర్వహించడం జరుగుతుంది. ఈ 2025లో మన భారత్లో జరగనుంది. ఓకేనా. క్వాడ్ యొక్క పూర్తినామం క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్. ఏంటండి? క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్. మళ్ళొకసారి చూద్దాం. క్వాడ్ యొక్క విదేశాంగ మంత్రుల సదస్సు ఎక్కడ జరిగింది 2025లో అంటే అమెరికాలో జరిగింది. ఓకేనా. అలా కాకుండా క్వాడ్ యొక్క దేశాధినేతల సదస్సు ఎక్కడ జరగనుంది అంటే భారత్లో జరగనుంది. క్వాడ్లో ఎన్ని దేశాలు ఉంటాయి అంటే 4 దేశాలు. ఏంటవి? అమెరికా, ఆస్ట్రేలియా, భారత్ మరియు జపాన్. ఓకేనా. అయితే ఇది 2007లో మొదటి సమావేశాన్ని నిర్వహించింది. ఆ తర్వాత 2008లో కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. మళ్ళీ 2017 నుండి ఇది క్రియాశీలకంగా పనిచేయడం ప్రారంభించింది. అయితే దేశాధినేతల సదస్సు అయితే 2021 నుండి నిర్వహించడం జరుగుతుంది. 2025లో భారత్ అయితే ఆతిథ్యం ఇవ్వనుంది. ఓకేనా. ఒక్కసారి చదివినప్పుడే మనం మంచిగా జాగ్రత్తగా చదవాలండి. ఏదైనా డౌట్ వస్తే దాని గురించి గూగుల్లో సెర్చ్ చేసి చెక్ చేయండి. ఓకేనా. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఏదొచ్చినా సరే దాని గురించి డీటెయిల్గా చదువుకుంటే బెటర్. ఓకే. నెక్స్ట్ 21వ క్వశ్చన్. జపాన్లో ఇటీవల బద్దలైన అగ్నిపర్వతం పేరేంటి? మౌంట్ ఫుజీ, మౌంట్ ఆసియో, మౌంట్ షిన్మో ఎడాకే మరియు మౌంట్ సకురాజిమా. ఓకేనా. 4 ఇచ్చారండి. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? ఇటీవల జపాన్లో బద్దలైన అగ్నిపర్వతం పేరేంటండి? మౌంట్ షిన్మో ఎడాకే. జపాన్లోని ముఖ్యమైన అగ్నిపర్వతాలు చూసినట్లయితే మౌంట్ ఫూజీ, మౌంట్ అసో, మౌంట్ సుకురాజిమా మరియు మరికొన్ని ఉన్నాయి. జపాన్ పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్లో ఉంది. ఇక్కడ అగ్నిపర్వతాలు మరియు భూకంపాలు తరచుగా సంభవిస్తాయి. ఏ వాల్కనో ఎరప్టెడ్ ఆన్ మౌంట్ షిన్మో ఎడాకే, జపాన్ ఆన్ 3 జూలై 2025. ఓకేనా. గుర్తుంచుకోండి, షిన్మో ఎడాకే.
జపాన్లో ఉంది ఇది. నెక్స్ట్ 22వ క్వశ్చన్. ఇటీవల జూలై 2025లో సుప్రీంకోర్టు ఉద్యోగ నియామకాల్లో ఎవరికి తొలిసారిగా రిజర్వేషన్ అమల్లోకి తెచ్చింది? ఎస్సీలకా, ఎస్టీలకా, ఓబీసీలకా, ఓసీలకా? చెప్పాలండి ఇది ఆన్సర్ ఖచ్చితంగా. కామెంట్ చేయండి తెలిస్తే. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఓబీసీ అండి. ఓబీసీలకైతే సుప్రీంకోర్టు ఉద్యోగ నియామకాల్లో తొలిసారిగా రిజర్వేషన్ అయితే తీసుకురావడం జరిగింది. ఫర్ ది ఫస్ట్ టైం ద సుప్రీం కోర్ట్ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ రిజర్వేషన్స్ ఫర్ ది అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఇన్ స్టాఫ్ రిక్రూట్మెంట్. సుప్రీంకోర్టు ఉద్యోగ నియామకాల్లో ఇతర వెనుకబడిన కులాలకు ఓబీసీలకు తొలిసారిగా రిజర్వేషన్ అయితే ప్రవేశపెట్టడం జరిగింది. జూలై 3 నాటి గెజెట్ నోటిఫికేషన్ ప్రకారం భారత ప్రధాన న్యాయమూర్తి రాజ్యాంగంలోని ఆర్టికల్ 146 క్లాస్ 2 ద్వారా లభించిన అధికారాలను ఉపయోగించి సుప్రీంకోర్టు ఆఫీసర్స్ అండ్ సర్వెంట్స్ కండిషన్స్ ఆఫ్ సర్వీస్ అండ్ కండక్ట్ రూల్స్ 1961లోని రూల్ 4A సవరించారు. సింపుల్గా మీరు భారత ప్రధాన న్యాయమూర్తి ఆర్టికల్ 146 క్లాస్ 2 ద్వారా ఈ సుప్రీంకోర్టు ఆఫీసర్స్ అండ్ సర్వెంట్స్ రూల్స్ 1961లోని 4Aను సవరించారనేది గుర్తుంచుకోండి. సవరించి ఓబీసీలకు తొలిసారిగా రిజర్వేషన్ అయితే ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఎస్సీ ఎస్టీలకు పోస్టుల వారీగా కోటాను నిర్దేశిస్తూ రోస్టర్ను రూపొందించడం 1995లో ఆర్కే సబర్వాల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసులో 5 న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును అనుసరించి జరిగింది. అంటే ఇక్కడ ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఎప్పుడు ఇచ్చారు అంటే ఏ కేసు ద్వారా అమలు చేయడం జరిగింది అంటే ఆర్కే సబర్వాల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ 1999లో ఈ కేసు జరిగిందన్నమాట. అప్పుడు ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఇచ్చారు. ఇప్పుడు 2025లో ఓబీసీలకు ఈ రిజర్వేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఎక్కడ ఇచ్చారు ఈ రిజర్వేషన్ అంటే సుప్రీంకోర్టు ఉద్యోగ నియామకాల్లో, మరి అది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్. ఈ కింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి అంటున్నారు. ఇక్రిషాట్ మరియు టీఏఎఫ్ఈ మధ్య ఒక ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంలో భాగంగా వ్యవసాయ రంగంలో స్థిరమైన అభివృద్ధికి దోహదపడే అత్యాధునిక పరిశోధన కేంద్రాన్ని చెన్నై నగరంలో ఏర్పాటు చేయనున్నారు అని ఇచ్చాడు. ఇంకోటి ఇక్రిషాట్ యొక్క పూర్తి నామం అని ఇచ్చాడు. ఏంటది? ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది సెమీ ఎరిడ్ ట్రాఫిక్స్ అని ఇచ్చాడు. ఇందులో సరికాని వాక్యాన్ని గుర్తించాలి. ఇది సరికాదు, ఇది ఒకటి సరైనదండి. ఇక్రిషాట్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటండి? ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది సెమీ ఎరిడ్ ట్రాఫిక్స్. ఇది కరెక్టే. ఇక రాంగ్ ఏముంది ఇందులో అంటే చెన్నై నగరంలో కాదు, హైదరాబాద్ నగరంలో ఇక్రిషాట్ మరియు ఏంటి ట్రాక్టర్స్కి సంబంధించిన కంపెనీ టీఏఎఫ్ఈ ఈ రెండు కలిసి హైదరాబాదులో వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం ఒక పరిశోధన కేంద్రాన్ని అయితే ఏర్పాటు చేయనున్నారు. ఓకేనా? టీఏఎఫ్ఈ అండ్ ఇక్రిసాట్ టు లాంచ్ అగ్రి రీసెర్చ్ సెంటర్ ఇన్ హైదరాబాద్. టీఏఎఫ్ఈ అండ్ ఇక్రిసాట్ టు లాంచ్ అగ్రి రీసెర్చ్ సెంటర్ ఇన్ హైదరాబాద్. గుర్తుంచుకోవాలండి. చెన్నై కాదు, హైదరాబాద్లో వ్యవసాయ పరిశోధన కేంద్రాన్ని అయితే ఏర్పాటు చేయనున్నారు. టీఏఎఫ్ఈ అంటే ట్రాక్టర్స్ అండ్ ఫార్మ్ ఎక్విప్మెంట్ లిమిటెడ్. ఈ కంపెనీ పేరు ఏంటండి? పూర్తి నామం ట్రాక్టర్స్ అండ్ ఫార్మ్ ఎక్విప్మెంట్ లిమిటెడ్. ఇది తమిళనాడులో ఉంది. బట్ పరిశోధన కేంద్రాన్ని మాత్రం హైదరాబాద్లో ఏర్పాటు చేస్తున్నారు. ఓకేనా? తెలంగాణ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తి ఎవరు? తెలంగాణకు సంబంధించినవన్నీ సపరేట్ వీడియో చేస్తానండి. బట్ పార్ట్ 1లో తెలంగాణకు సంబంధించిన క్వశ్చన్స్ వచ్చాయి కొన్ని. పార్ట్ 2లో రావు. ఇక నుండి తెలంగాణ క్వశ్చన్స్ అన్నీ సపరేట్ వస్తాయి. ఓకేనా? ఓకే. తెలంగాణ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తి ఎవరండి? అపరేష్ కుమార్ సింగ్, సుజోయ్ పాల్, అలోక్ అరాదే, ఉజ్జల్ భూయాన్ అని ఇచ్చాడు. ఆన్సర్ ఏంటండి? అపరేష్ కుమార్ సింగ్. ఆపరేషన్ కాదు, అపరేష్ కుమార్ సింగ్. ఆయన మనకు తెలంగాణ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తి అని చెప్పుకోవచ్చు. ఇంతకుముందు ఇతను త్రిపుర హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారన్నమాట. అక్కడి నుండి మన తెలంగాణ హైకోర్టుకు రావడం జరిగింది. ఓకేనా? ఆపరేష్ కుమార్ సింగ్ గురించి చూద్దాం. కలకత్తా హైకోర్టుకు బదిలీ అయిన జస్టిస్ సుజయ్ పాల్ స్థానంలో ఆపరేష్ కుమార్ అయితే నియమించడం జరిగింది. ఇంతకుముందు సుజయ్ పాల్ ఉండేది, ఏది తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఉండేది. ఆయన కలకత్తాకు బదిలీ అయ్యారు. సో ఇప్పుడు
ఆపరేష్ కుమార్ సింగ్ అయితే మన తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించబడ్డారు. ఏ రోజున అంటే జూలై 19న ప్రమాణ స్వీకారం చేశారు. ఈయన గురించి చూసినట్లయితే ఈయన ఢిల్లీలో జన్మించారు, అక్కడే చదువుకున్నారు. ఇవన్నీ ఇంపార్టెంట్ ఏం కాదు. ఇంతకుముందు ఇది మన తెలంగాణకు రావడానికంటే ముందు త్రిపురలో ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు అనేది గుర్తుంచుకోండి, సరిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ అండ్ లాస్ట్ క్వశ్చన్. ఇటీవల భారత 87వ చెస్ గ్రాండ్ మాస్టర్గా GMగా ఎవరు నిలిచారు? గుకేష్, హరికృష్ణన్, వైశాలి, శ్రీహరి. ఎవరండి? గుకేష్ ఇప్పటి వ్యక్తి కాదు, ఎప్పుడో 17వ చెస్ గ్రాండ్ మాస్టర్గా ఉన్నారు కాబట్టి ఆయన కాదు. ఇక మిగిలింది హరికృష్ణన్, శ్రీహరి, వైశాలి. ఆన్సర్ ఏంటండి? హరికృష్ణన్ ఆన్సర్. ఓకేనా. హరికృష్ణన్ ఎరా, ఆయన పేరే హరికృష్ణన్ ఎరా అన్నమాట. హీ బికమ్స్ ఇండియాస్ 87th చెస్ గ్రాండ్ మాస్టర్. 87th GM అని చెప్పుకోవచ్చు, గ్రాండ్ మాస్టర్. ఓకేనా. 87th GM హరికృష్ణన్ అయితే 86th శ్రీహరి, 85th శ్యామ్ నిఖిల్, 84th వైశాలి రమేష్ బాబు. వీళ్ళందరూ కూడా తమిళనాడే అండి. గుకేష్ కూడా తమిళనాడే అండి. ఓకేనా. గుకేష్ 17వ GM. గుకేష్ 17వ గ్రాండ్ మాస్టర్. విశ్వనాథ్ ఆనంద్ తర్వాత ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ను గెలుచుకున్న 2వ భారతీయుడు గుకేష్. ఓకే, మీరైతే హరికృష్ణన్ గురించి గుర్తుంచుకోండి, ఆయన 87వ చెస్ గ్రాండ్ మాస్టర్. ఇవ్వండి జూలైకి సంబంధించిన 25 క్వశ్చన్స్. మరో 25 క్వశ్చన్స్ కూడా చూద్దాం. నేను చాలా కష్టపడి ఈ క్వశ్చన్స్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. ప్రతి క్వశ్చన్కి ఇమేజ్ ఇవ్వడం కోసం కూడా నేను చాలా టైం వేస్ట్ చేసుకొని గూగుల్లో అక్కడ ఇక్కడ సెర్చ్ చేసి ఇమేజెస్ కూడా ఇస్తున్నా. సో కొంచెం జాగ్రత్తగా చదువుకోండి. అండ్ అలాగే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ నిప్పులాంటి నిరుద్యోగి. సరేనండి, మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.